జబర్దస్త్ అనగానే నాకు గుర్తొచ్చింది కిరా కార్పి గారు. ఒక పరిమితి ఉంటుందండి దేనికైనా సరే. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? లేదు. నాగబాబు గారు కూడా పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు అనుకున్న పరాయి వాళ్ళు అవుతారని డెఫినెట్ గా అసలు ఇదంతా ఒక మెగా ఫ్యామిలీ అనడమే ఒక పెద్ద మిత్తు నన్ను అడిగితే. సాయి ధరమ్ తేజ్ గారు అన్ఫాలో చేయడం ఇష్టాలు, పవన్ కళ్యాణ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీళ్ళందరూ పడరాని పాటలు పడుతున్నారు తప్పితే వేరే ఏం లేదు. అల్లు అర్జున్ వేరే వాళ్ళకి ఒకరికి అసలు జస్ట్ క్యాంపెయిన్ కాదండి, మొత్తం క్యాంపెయిన్ చేస్తాడు. కాదంటానికి మీరు ఎవరు వస్తున్నారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. జబర్దస్త్ అనగానే నాకు గుర్తొచ్చింది కిరా కార్పి గారు. అసలు ఇప్పుడు నిజంగానే అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా, తెలుగుదేశం పక్షాన మాట్లాడే వాళ్ళకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఆయన మాటలు, ఆయన ధోరణి కావచ్చు. అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి అంటే మరీ అంత పరుషంగా దుర్భాషలు ఆడడం కరెక్ట్ కాదు అని. సో మీరేమంటారు అసలు కిరా కార్పి గారి గురించి మీరేమంటారు? అంటే ఒక రకంగా ఇప్పుడు సీమరాజా అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. వైసీపీ కండువా వేసుకుని వైసీపీని విమర్శిస్తారు. హైపరాది గారు కూడా అందరూ చేశారు. కానీ ఇతను కొంచెం లేటుగా వచ్చాడు దీంట్లోకి. ఈయన లేటుగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన అప్పటి వరకు అసలు రాజకీయాల జోలికి వెళ్దామని అనుకోలేదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుకుంటా, నెల్లూరు ఆయన వేమిరెడ్డి ఆయన పోటీ చేశారు ఎంపీగా, ఆయన గెలిచారు. వాళ్ళ భార్య ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాళ్ళ గురించి ఎవరికి వాళ్ళు చాలా చవాకులు పేలి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, వాళ్ళు ఈయనకి ఏదో చాలా ఇష్టం అంట వాళ్ళంటే. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ టైంలో ఎవరు మాట్లాడినా చిచ్చుబుడ్డులాగా పేలాయి. అందుకని ఆయన అలా పేలేసరికి నాకు ఇక్కడ ఒక స్కోప్ ఉంది, నేనెందుకు మాట్లాడకూడదు, సీమరాజా మాట్లాడితే. సీమరాజా అతని కాంబినేషన్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అయితే ఈయనకి ఏంటంటే నేను మాట్లాడింది జనాలు వింటున్నారు కదా, ఆడిబుల్ గా ఉన్నాను కదా, నేను వాళ్ళని రీచ్ అవుతున్నాను కదా అని చెప్పి ఆయన ఇంకొంచెం మోతాదు పెంచుకుంటూ వెళ్ళారు. అది కరెక్టా రాంగ్? సూటి ప్రశ్న. ఒక పరిమితి ఉంటదండి దేనికైనా సరే. అది దాటనంత వరకు ఎవ్వరు మాట్లాడినా వాక్ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం విషయాల పట్ల మాట్లాడుతున్నాం, వ్యక్తుల కంటే కూడా మనకి ఇక్కడ అంశాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆ అంశాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు తప్పకుండా వస్తారు. వ్యక్తి దగ్గర నుంచి మొదలెట్టి అంశానికి వెళ్ళామా, అంశం దగ్గర నుంచి వ్యక్తి దగ్గరికి వచ్చామా అన్నది ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ విషయంలో మటుకు కిరా కార్పి ఎంతో కొంత అతని ఈక్వేషన్స్ అయితే సరిగా లేవనేది నేను ఒప్పుకుంటా. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు రోజా విషయం మాట్లాడినా, ఇప్పుడు శ్రీరెడ్డి ఉందండి మాట్లాడుతుంది, ఎంతమంది వినసంపుగా ఉందని చెప్తున్నారు చెప్పండి. డెఫినెట్లీ. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు ఒక సంస్కృతి ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు తప్పితే వేరేగా విషయ పరిజ్ఞానం చూడట్లేదు. ఇప్పుడు వాడెవడో ఉన్నాడు పంచి ప్రభాకర్ అని, అమెరికాలో ఉంటాడు. వాడు అంతే, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. మరి అలా మాట్లాడినోడు ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? అసలు అతని నోటికైతే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి అతనికి ఏమీ తెలియదు. నీకున్న నాలెడ్జ్ ప్రకారం? నా నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే అసలు ఆమె ఈయన్ని పెళ్లి చేసుకునే టైంకే వీడు అసలు ఇండియాలో లేడు పంచి ప్రభాకర్. ఆమె అనుకోని పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోతే పెళ్లి చేసుకుంది. అది తప్ప? ఆమె ఇష్టం కొద్దీ, ప్యాషన్ కొద్దీ ఒక బోటిక్ నడుపుతుంది. ఇది తప్ప? ఈ రెండు విషయాల్ని పట్టుకుని పంచి ప్రభాకర్ కొన్ని రోజుల పాటు మాట్లాడాడు. డెఫినెట్లీ. ఇప్పుడు మనం మాట్లాడాలంటే నిజం చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే దేనికైనా అసలు ఆయన ఎవరు? ప్రతి ఒక్కరి విషయంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా ఆయన స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నారు. అవతల వాళ్ళు కూడా అంతే కదా, స్వతంత్రంగా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు నచ్చింది చేసుకున్నా, వాళ్ళకి నచ్చింది మాట్లాడినా ఈయనకు ప్రాబ్లం వస్తుంది. ఈయన ముందుకు వచ్చి ఆయనకు నచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఎవరమైనా ఎలా ఉండాలంటే వేరే ఒక్కరిని వేలెత్తి చూపించేటప్పుడు అదే పని మనం చేయకుండా ఉండాలి. కరెక్ట్. అలా ఉండాలి అంటే కొంత మనకి జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, మన పరిమితి తెలియాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు కదా అని నేను ఏదంటే అది మాట్లాడితే రెండోసారి నన్ను పిలుస్తారా మాట్లాడించడానికి? లేదు. నేను వచ్చిన తర్వాత
మీ ఇష్టానికి మీరు దీని గురించి చెప్పండి దాని గురించి చెప్పండి అన్నారనుకోండి, నాకు స్పందించడం ఇష్టమైతే నేను స్పందిస్తాను, లేకపోతే లేదు. ఏదైనా గివ్ అండ్ టేక్ లో ఉంటుంది, పరస్పర అవగాహన బట్టి ఉంటుంది. కరెక్ట్. ఈ విషయంలో మటుకు పైగా అల్లు అర్జున్ విషయం మాట్లాడడం మటుకు నేను ఏకీభవించనంటే ఏకీభవించను. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక వ్యక్తి, అతని అభిరుచులు అతని అభిప్రాయాలు అతనికి ఉంటాయి. ఇప్పుడు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకుడి వైఫ్ అతనికి వ్యతిరేకంగా ఆమె నేను పోటీ చేస్తానన్నది. సరే, ఆమె ఆ తర్వాత పోటీ చేయలేదు, అది వేరే విషయం. ఇద్దరు అన్నలదమ్ములు ఉంటే చెరొక పార్టీలో ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే తండ్రి కొడుకులు వేరు పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు వసుంధర రాజే సింధే ఉంది, వాళ్ళ పురంధేశ్వరి గారు సేమ్ ఫ్యామిలీ. ఇక్కడ బీజేపీ, అక్కడ ప్రియాంక గాంధీ, మేనకా గాంధీ, వీళ్ళందరినీ చూసుకుంటే సేమ్ ఫ్యామిలీ డిఫరెంట్ పార్టీస్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అల్లు అర్జున్ వేరే వాళ్ళకి ఒకరికి ఏదో ఓ పూట వెళ్ళి జస్ట్ క్యాంపెయిన్ చేశాడు. అసలు జస్ట్ క్యాంపెయిన్ కాదండి, మొత్తం క్యాంపెయిన్ చేస్తాడు. కాదంటానికి మీరు ఎవరు? అసలు మీరు ఒక్కరే ఆయన తరపున మాట్లాడుతున్నారు. నిజంగా అంటే నాకు వచ్చిన డౌట్, ఎవరి అభిరుచులు వాళ్ళకుంటే ఆయన ఇష్టం, పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎవరికి సపోర్ట్, ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు, ఆయనకు నచ్చిన వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏమంటారంటే పిఠాపురం కూడా వెళ్ళి ఉండాల్సింది కదా, ఇక్కడ ఒకటే. మీరెవరు చెప్తారు? కరెక్ట్. ఇప్పుడు సొంత మేనత్త భర్త వేరు, ఆయనకి ఇచ్చే వెయిటేజ్ కొంతవరకు ఉంటది. సొంత మేనత్త భర్తకు కూడా చెయ్యాలని లేదు. ఇప్పుడు చిరంజీవికి కూడా చెయ్యను అన్నాడు అనుకోండి, అతను చేయటం ఇష్టం లేదనుకోండి, నువ్వెవరివి చేయమని చెప్పడానికి? డెఫినెట్లీ నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యి. ఇప్పుడు మేనత్త భర్తకి పవన్ కళ్యాణ్, అసలు ఇదంతా ఒక మెగా ఫ్యామిలీ అనడమే ఒక పెద్ద మిత్తు. నన్ను అడిగితే ఏంటి మెగా ఫ్యామిలీ? దేశంలో ఇంకా ఫ్యామిలీలే లేవా? మీరు ఒక్కళ్ళే ఫ్యామిలీనా? అనవసరం ఇలాంటి మాటలన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోకి రావాలనుంది, వచ్చారు, ఆయన తంటాలు ఆయన పడ్డారు, చేసుకుంటున్నారు. ఇష్టమైన వాళ్ళు, ఇప్పుడు అల్లు అరవింద్ వెళ్ళారు, అల్లు అరవింద్కి చిరంజీవితో ఉన్న బాండింగ్ వేరుంటది. కరెక్ట్. ఇప్పుడు అల్లు అర్జున్కు ఉండే బాండింగ్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. పైగా వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఆలోచనలు కూడా వేరు ఉంటాయి. అసలు మనం ఎవరిని కట్టడి చేస్తాం చెప్పండి? అందుకని ఏంటంటే అల్లు అర్జున్ గురించి అలా మాట్లాడడం మట్టుకు నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నాగబాబు గారు కూడా పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అవుతారు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారని డెఫినెట్ గా అల్లు అర్జున్ గారి గురించి అసలు ఇప్పుడు ఒకటండి, సాయి ధరమ్ తేజ్ గారు అన్ఫాలో చేయడం ఇన్స్టాలో. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీళ్ళందరూ పడరాని పాటలు పడుతున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు అసలు నాగబాబు ఇచ్చేంత ఒక ఏమంటారు, ఒక గందరగోళం స్టేట్మెంట్లు కావచ్చు, ఒక కనికావేశంతో చాలా మాట్లాడతాడు. ఒకప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టారు, ఏంటది, గాడ్సే వైపు నుంచి ఆలోచిస్తే గాడ్సే కూడా కరెక్ట్ అనిపిస్తాడు. చాలా పెద్ద ట్రోల్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడ చూస్తే, ఇప్పుడు బిల్లా రంగాల వైపుని ఎందుకు ఆలోచించకూడదు మనం? చార్లెస్ శోభరాజ్ వైపు ఎందుకు ఆలోచించకూడదు? నిజంగానే ఇప్పుడు వాడు వీరప్పన్ గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు తిహార్ జైల్లో వాడు ఉన్నాడు, వాడి పేరేంటి, సుకేష్ చంద్రశేఖర్ అనో ఎవరో ఉన్నాడు. కరెక్ట్. వాడి తరఫున కూడా ఆలోచించాలి. వాడు ఏం చేస్తున్నాడు, తిహార్ జైల్లో ఉండి రాన్బాక్సీ ఫ్యామిలీ దగ్గర 200 కోట్లు బ్రైట్ తీసుకున్నాడు. వాడు 14వ సంవత్సరం నుంచి వాడు ఇలా మ్యానిపులేషన్స్ చేయటం. ఏమోలేండి, వాడి పరిస్థితి కూడా ఆలోచించాలి అంటారేమో ఇంకొన్ని రోజులు. అదే నేను అంటున్నా, మరి వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాడి గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకని ఇవన్నీ మాట్లాడడం అనవసరం. బట్ చట్టం ప్రకారం దోషి అయిన వాడు దోషే. దోషి వైపు నుంచి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాలి? దోషి వైపు నుంచి కూడా వాళ్ళకి పనిష్మెంట్ సెంటెన్స్ రాకముందు ఆలోచించాలి. మానసిక పరిస్థితి ఏంటి, ఏ కారణంతో చేసి ఉండొచ్చు, ఏమి ప్రభావితం చేసి ఉండొచ్చు అతన్ని ఆలోచించాలి. ఒకసారి శిక్ష పడిన తర్వాత ఇంకా అయిపోయింది. దాని గురించి ఇంకా ఎంతైనా మహాత్మా గాంధీని కాల్చాడు అంటే అతను గాడ్సేనే, అంతే. అతను నిందితుడే, నేరస్తుడే. ఇంకా దాని గురించి ఇంక చర్చే అనవసరం. డెఫినెట్లీ. సో అయితే ఈ అన్నిటి మధ్యలో ఎక్కడో పుష్ప 2 ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మేబీ ఈ సిచ్యుయేషన్ లో రిలీజ్ చేస్తే కొంత ఏమైనా అల్లర్లు జరగచ్చు అనుకున్నారో, లేకపోతే ఏమై ఉండొచ్చు? అసలు రీజన్ ఏంటి? వాళ్ళు చెప్తుందేమో టెక్నికల్ గా పోస్ట్ ప్రొడక్షన్ లో కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి అని అన్నారు. యాక్చువల్ గా పోస్ట్ పోన్ చేసింది దేనికి అనుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు చూడరు, అది ఇది అని చెప్పి ఫ్యాన్స్ అందరి తరఫున వీళ్ళే మూకముడిగా మాట్లాడారు.
అందుకే నేను అనేది అసలు ఫ్యాన్స్ మీరు చక్కాలు దించుకోవడం ఆపేయండి. అసలు మీ తరఫున వాళ్ళు ఎవరు చెప్పడానికి? అసలు ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా అల్లు అర్జున్ సినిమా చూడాలని ఉందనుకోండి, అంటే ఇప్పుడు వీళ్ళు గీత గీశారు కాబట్టి గీత దాటద్దా? వెళ్ళిపోతారు. అక్కడ సినిమా చూడడానికి ఉన్న ఏకైక అర్హత ఏంటి? టికెట్ కొనుక్కునే డబ్బులు ఉంటే ఎవడైనా చూడొచ్చు. ఇప్పుడు బిచ్చగాడు వచ్చి లైన్ లో నుంచుంటాడండి, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, టికెట్ కొనుక్కుంటా. నువ్వు బిచ్చగాడివి, నువ్వు సినిమాకి రావద్దు అంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని ఏంటంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలు పేలటం అనవసరం. పుష్ప 2 నెట్టు తిరిగి ఫ్లాప్ చేస్తాము అంటున్నారు, అది జరుగుతుంది అసలు? ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఏంటంటే అల్లు అర్జున్ పోయేది చెప్పండి సింపుల్ గా, ఆయన రెమ్యునరేషన్ రాకపోతే కూడా ఏమి కాదు అల్లు అర్జున్ కి. కానీ ఆ సినిమా ఆడకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా? ఆ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోతారు. దాని మీద ఆ సినిమా హాల్స్ దగ్గర ఆ బిజినెస్ జరుగుతుంది అని ఎవరైతే సినిమా హాల్ వాళ్ళు డబ్బు కొనుక్కున్నారో వాళ్ళు నష్టపోతారు. పైగా ఆ సినిమా ఆడకపోతే కొన్ని వేల థియేటర్లు ఉన్నాయి మనకి, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఆ వేల థియేటర్ల దగ్గర ఉన్న పని చేసుకునేవాళ్ళు మనం ఊహించవండి. సినిమా అనగానే థియేటర్ ఓనర్ ఒక్కడే మన కంటికి కనిపిస్తాడు, ప్రొడ్యూసర్ కనిపిస్తాడు, హీరో కనిపిస్తారు. కానీ అక్కడ శనక్కాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి కారుకి ఇస్తారు పార్కింగ్ టికెట్లు ఇచ్చేవాడి దగ్గర నుంచి అందరి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇది ఒక ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీని మీరు ఏదో ఒక రాయితోటి కొట్టడం అనేది కరెక్ట్ కాదు. సినిమా అనగానే హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టరే మాట్లాడతారు. అసలు 24 క్రాఫ్ట్స్ లో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ బాగుంటేనే మళ్ళీ ఇంకో సినిమా తీయగలుగుతాడు, ఇంకో సినిమా తీస్తేనే 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఎవరికి తెలుసండి ఎంతమంది అద్దాకలతో ఉండే వాళ్ళు ఉంటారు సినిమాల్లో. పైకి కనిపించే వాళ్ళందరూ బాగా మనకు రంగుల ప్రపంచం అనుకుంటారు కానీ కాదు, అది జిలుగు వెలుగుల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఉన్నట్లే మిగతా అందరూ ఉంటారని అనుకోవద్దు. ఇలా కష్టాలు చూడాలంటే కృష్ణానగర్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 4ంటికి 3ంటికి కూడా వ్యాన్లు ఎక్కడానికి సిద్ధంగా ఉంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు లేచారు, ఎప్పుడు రెడీ అయ్యారు అంటే ఎవరి కష్టాలు వాళ్ళయ్యే, ఎవరి పని వాళ్ళదే, నేను కాదనట్లేదు. అంటే వాళ్ళందరూ ఆధారపడింది ఆ పరిశ్రమ మీద. వాళ్ళందరూ కడుపులు కొడతారు మీరు చూసి చేస్తాము రానివ్వము థియేటర్స్ లో ఆడని. ఇప్పుడు అల్లు అర్జున్ పోయేది ఏమీ లేదండి, వీళ్ళకి అర్థం కావాల్సింది అది. ఇప్పుడు ఈ రానివ్వము అనే వాళ్ళు ఒక మెట్టు పైన ఉన్నారు అంతే. వాళ్ళ కింద మెట్లు నేను ఇందాక చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి అది. నెలలో 20 రోజులు తిండి తింటే 10 రోజులు తిండి తినని వాళ్ళు చాలా మంది 24 క్రాఫ్ట్స్ లో ఉన్నారు. డెఫినెట్లీ. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? ఇప్పుడు ఈ సినిమా ఆడితేనే, ఈ ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తేనే ఇంకో సినిమా తీస్తాడు వెంటనే. సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యో తీసుకెళ్లిపోయి ఎక్కడెక్కడో ఏదేదో అనుకోరు. ఈ సినిమా పిచ్చోళ్ళందరూ సినిమాల్లోనే పెడతారు, మళ్ళీ ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి. రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ లోనే పెడతారు. అట్లా కొంతమందికి వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటది, ఒక ఇష్టం ఉంటది. అందుకని వాళ్ళు పోయిన చోటే వెతుక్కోవడం అంటారు. పోయిన చోటే ఇప్పుడు ఒక పొలం ఉందండి, ఆ పొలంలోనే మనం విత్తనాలు వేస్తాం, మొక్కలు పెంచుతాం, పంట తీస్తాం, మళ్ళీ విత్తనాలు వేస్తాం. అందుకే పూరి జగన్నాథ్ గారు ఒక సినిమాలో డైలాగ్ వేస్తారు, సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమానే తీస్తాం, సినిమా హిట్ అయినా మళ్ళీ సినిమానే తీస్తాం తప్ప మాకేం రాదు. అసలు మనకేం తెలుసు? సినిమా వాళ్ళకి ఏమి తెలియదండి. బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు అసలు. మరీ ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు. కరెక్ట్. అందుకని ఏంటంటే దయచేసి మీరు మీ పంతాల కోసం, మీ ఈగోల కోసం వేరే వాళ్ళ పొట్టలు కొట్టద్దు. సో ఇది నిజమే అంటారా మరి? అల్లు వర్సెస్ మెగా అనేది బాగా వినిపిస్తుంది. ఏంటి కొంత ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఇదంతా మనము సృష్టించుకున్నాం, వాళ్ళు బానే ఉన్నారు? వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇక్కడంతా నడిచేది ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్వతంత్రంగా ఆయన పెళ్లి అయిపోయింది, ఆయన ఒక వేరే ఇంట్లో ఉంటాడు, తల్లిదండ్రులతో కూడా కలిసి ఉండాలని కూడా లేదు. ఏ పిల్లలకు ఆ పిల్లలు విడివిడిగా ఉంటారు. చిరంజీవి అంతే, ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా వేరే ఇల్లు కట్టుకుని వెళ్ళినప్పుడు వీళ్ళంతా కలుస్తారు ఎప్పుడన్నా, అంతే కదా. అంతే. వాళ్ళకి ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ ద్వారా ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు. కొంతమంది బాగా స్నేహితులు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతుంటారు, జారిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఒక ట్రైన్ జర్నీలో ఎప్పుడు ఒకే ప్రయాణికులు ఉంటారు ఒక ట్రైన్ లో? లేదు, మారుతూ ఉంటారు.
అంతే ఇది కూడా జీవితం. వాళ్ళు అలాగే చూస్తారు. కానీ మనమే తెలియక పని పాట లేక ఇంకో మన పని మనం చేసుకోవటం మనకు చేతకాక వాళ్ళు నిజంగానే గొడవ పడుతున్నారేమో అని. గొడవ పడాలనుకుంటున్నారా, గొడవ పడకూడదు అనుకుంటున్నారా? అంటే పబ్లిక్ ఫిగర్స్ కదా, వాళ్ళ కాదండి. జీవితం తొంగి చూసుకొని వాళ్ళ ఏదైనా- గురించి మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంట్రెస్ట్ యాక్చువల్ గా. ఏదైనా ఒక ఆశాజనకంగా మాట్లాడుకోవాలా, లేకపోతే మనకి ఏమన్నా ఒక రకమైన సాడిస్టిక్ ప్రెషర్ ఏమన్నా ఉందా మనకి? వాళ్ళు గొడవ ఎంటర్టైన్మెంట్ పడాలనుకుంటున్నారు కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అంతే.